మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాధ్యత, ప్రపంచానికి చాటి చెప్పింది మొట్టమొదటిగా మా మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులకు సందర్భంగా మా లోపల బాధను ఏంటంటే, తెలంగాణ జెండా పుట్టినప్పటి నుండి మేము జెండాను మోస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా. ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి విలువలేదు, స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు? ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మా కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు కానీ, అధిష్టానానికి కానీ ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్ళకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళని మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్న వాళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవి ప్రసాద్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరు తెలియదు. కాబట్టి ఉద్యమకారులను ఇంకా విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమవుతుంది. ఆ విచ్ఛిన్నమైనా మళ్ళీ కూడగట్టుకోవడానికి మళ్ళీ మా ఉద్యమకారులమే రావాలి. కండువాలు మార్చే నాయకులు గారు, వాళ్ళని నమ్మకండి. కండువాలు మార్చిన వాళ్ళు స్టేజ్ మీద కూర్చుని పెడుతున్నారు. మీరు ఉద్యమం చేసినోడు ఇంకా స్టేజ్ కిందనే ఉన్నాడు. నేను నా అనుభవం చెప్తున్నా. నాకు ఎప్పుడు ఇంత భంగం కలగలేదు. నాకు ఒక ఉద్యమకారునిగా నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఒక లీడర్ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ను మైక్ తీసుకొని మళ్ళీ ఇవ్వరా మైకు? మేము మాకు అర్హత లేదా? మేము మాట్లాడొద్దా? మాకు మాటలు రావా? మేము ఉద్యమంలో తిరగలేదా? మేము కోరుకుంటున్నది ఒకటే, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని గుర్తించండి, మాకు పరాభవం చేయకండి. ఉద్యమకారులు స్టేజ్ మీద భాస్కర్ యాదవ్ గారు ఉన్నారు, వారికి తెలియదా? ఒక ఉద్యమకారుని కూడా మీదికి పిలవకూడదా? ఏం జరుగుతుంది మేడ్చల్ మండలంలో? ఏం జరుగుతుంది? మేడ్చల్ మండలంలో వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇవాళ వందలాది మంది ఉద్యమకారులకు ఒక్కరికి కూడా సముచిత న్యాయం జరగలేదు.